హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందనా చిటా రెడీస్ ఛానల్. సో నేను ఈరోజు బెండకాయ కారం ఎలా ఉంటుందో చేస్తున్నాను. సింపుల్గా త్వరగా అయిపోయే విధంగా అనమాట. క్యారేజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి ఈజీగా వెరైటీగా ఉండటం కోసం, అలాగే పిల్లలు ఇష్టంగా తినడం కోసం. చాలామంది ఏంటి అని అంటే బెండకాయ అని అంటే కొంచెం గమ్మీగా ఉంటుంది అనేసి అని, నెక్స్ట్ వచ్చేసి అది అంటే మీన్స్ కొంచెం తినడానికి చప్పగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలు సతాయిస్తూ ఉంటారు, తినకుండా ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం త్వరగా కంప్లీట్ అయిపోయేటట్లు, అంటే మనకి త్వరగా అయిపోయే విధంగా, త్వరగా ఫ్రై అయ్యే విధంగా అండ్ చక్కగా టేస్టీగా ఉండే విధంగా మనం ఈరోజు బెండకాయ కారం ఫ్రెండ్స్, నేను 1/2 kg బెండి తీసుకున్నాను. బెండకాయలు వాటిని ఏం చేశానంటే ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. అంటే మొత్తం పూర్తిగా ఇలా కాకుండా కొంచెం ఇలా. యాక్చువల్లీ దీన్ని స్టఫ్డ్ బెండి అని కూడా అనుకోవచ్చు అనమాట. ఎందుకు అని అంటే ఇట్లా కట్ చేసుకున్నది ఎందుకు అని అంటే లోపల పురుగులు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం మనం చూసుకోవాలి కాబట్టి అలా అనమాట. సో లేతకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసుకొని ఒక 1/2 kg ఇలా అనమాట ఇలా చేశాను. యాక్చువల్లీ చిన్న కాయలైన బెండకాయలు అయితే వాటిని కాయగానే మనం పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇవి కొంచెం పొడుగుగా ఉన్నాయి కాబట్టి నేను చిన్న పీసెస్ అంటే ఒక 2 inches ఏదైతే ఉందో 1 inch 2 inches లాగా తీసుకున్నాను. ఇదైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బాణలీ పెట్టేసుకొని బాణలీలో ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఏదైతే ఉందో నేను 3 scoops ఆఫ్ ఆయిల్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇదేంటి అనేసి అని అంటే ఆయిల్లో మగ్గేసిన తర్వాత దాంట్లో మనం కావాల్సిన ఉప్పు కారం ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుంటాం అనమాట. ఓకే, దానికోసం అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి నార్మల్గా టేస్టీగా ఉండే స్టఫ్డ్ లేదా బెండకాయ కారం. ఓకేనా, సరే చూద్దాం. కొంచెం ఇది వేడెక్కిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇది వేడెక్కింది. సో ఇందులో నేను ఏం చేస్తున్నానంటే బెండకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్నగా అందులో వేసేసుకుంటున్నాను. ఓకే, మొత్తం బెండకాయలు వేసేసాను. మీడియం ఫ్లేమ్లో దీన్ని ఏం చేస్తున్నానంటే మగ్గించుకుంటున్నాను. ఇలా మగ్గటం వల్ల అంటే నేను ఇందులో ఇప్పుడు ఏమి సాల్ట్ కానీ పసుపు కానీ ఏమీ వేయలేదు. ఓన్లీ ఆయిల్లో బెండకాయలు ఏవైతే ఉన్నాయో కట్ చేసిన బెండకాయలు అవి వేసాను అనమాట. ఇవి కొంతసేపు మగ్గనిద్దాము. ఓకే, మగ్గిన తర్వాత వద్దాము. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, సగం వరకు కూడాను మగ్గిపోయాయి బెండకాయ ఏదైతే ఉందో. దీంట్లో నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియోలో వెల్లిపాయ కారం అనేది చేసి పెట్టాను కదా. సో ఇప్పుడు నేను ఆ వెల్లిపాయ కారం ఏదైతే ఉందో దాన్ని దీనిపైన స్ప్రింకిల్ చేస్తున్నాను. అంటే మీన్స్ ఉప్పు కారం ఏదైతే ఉందో దానిగా ఈ వెల్లిపాయ కారం ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటున్నాను, వేరేది ఏమీ లేకుండా ఒక స్పూన్. ఓకే, మీ టేస్ట్కి తగ్గట్లు మీరు వేసేసుకోండి. ఒకవేళ ఎక్కువగా కావాలి అనేసి అనుకుంటే స్పైసీగా కావాలనుకుంటే స్పైసీగా, బట్ ఇది సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని కొంతసేపు మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, నేను ఇందులో ఒక 2 spoons కోకోనట్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుంటున్నాను. సో ఇది ఫైనల్ టచ్ అనమాట. ఎందుకంటే కొంచెం కమ్మగా ఉండాలి, పిల్లలకి ఇష్టంగా తినాలి కాబట్టి నేను కొంచెం కొబ్బరి ఏదైతే ఉందో కొబ్బరి పౌడర్, ఒకవేళ మీ దగ్గర అంటే ఇంట్లో ఉంటే మీరు దాన్ని మిక్సీ వేసేసుకొని చేసేసుకోవచ్చు. సో నేను కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసి ఒక్కసారి దాన్ని మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే దీనిపైన లిడ్ పెట్టేస్తాను అనమాట, మూత పెట్టేస్తాను. మూత పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే అది సిమ్లో పెట్టేస్తాను. మూత పెట్టేసి ఆవిరికి ఈ కొబ్బరి కారం మొత్తం కూడాను ఆ పీసెస్కి బాగా అంటుతుంది అనమాట. ఆల్రెడీ చూడండి చాలా వరకు మగ్గిపోయింది. ఓకే, మీకు బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంది కదా. సో కొబ్బరి వేసాం కాబట్టి ఆ కొబ్బరి స్మెల్ కూడా పోయి దగ్గరికి అయ్యేటట్లు ఒకసారి దీనిపైన మూత పెట్టుకుందాం అనమాట. మా అమ్మాయి కుక్కలాగా స్మెల్ చేస్తుంది అనమాట. ఎట్లా వస్తుంది అనేసి. ఎట్లా వస్తుందమ్మా స్మెల్ అలా కమ్మగా వస్తుంది. కొంచెం గట్టిగా చెప్తే వ్యూవర్స్ కూడాను ఇంట్రెస్టింగ్గా వస్తుంది. అంటే ఎటకారంగా చెప్తున్నావా?